హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు సింపుల్గా చేసుకునే కాకరకాయ చిప్స్ ఎలా వేసుకోవాలో నేను చెప్తాను. ఇవి సాంబార్లోకి, రసంలోకి నంచుకుంటే చాలా బాగుంటాయి. ముందుగా కాకరకాయ చిప్స్కి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముందు ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని 2 సార్లు కడుక్కొని ఉంచుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, కొంచెం ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. వాటర్ వేయకూడదు, ఇలా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ ఇలాగా కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యింది. ఇందులో చిప్స్ కొంచెం వేసుకొని బాగా వేయించు. చూడండి, ఇలాగ కాకరకాయలు వేగుతున్నాయి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. కాకరకాయ చిప్స్ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, క్రిస్పీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఇష్టం ఉంటే కలిపినప్పుడు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, చేదనిపించదు. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.